రైట్. ఇక అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులోని మామిడికాయల మార్కెట్ను జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారు పడుతున్న సమస్యలు తెలుసుకున్నారు. జ్యూస్కు వెళ్లే తోతాపూరి, బేనిషా, పులిహోర, నీలం, ఖాదర్ రకాల మామిడికాయలను కనీస ధర రావడం లేదని రైతులు వాపోయారు. జ్యూస్కి వెళ్లే అన్ని రకాల మామిడికాయలకు ప్రైవేట్ ధరలతో పాటు అదనంగా ప్రభుత్వం ద్వారా కేజీకి 400 రూపాయలు ఇస్తామన్నారు. తొందరపడి పక్వానికి రాకముందే కాయలు కోయవద్దని రైతులకు సూచించారు. ఆగస్టు వరకు ప్రభుత్వం ఈ నిబంధన కొనసాగిస్తోందని, రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ అన్నారు. కాన్స్టిట్యుయెన్సీలో రైల్వే మండలంలో మన మ్యాంగో మార్కెట్స్ అదేవిధంగా మార్కెట్ విజిట్ చేయడం, అదేవిధంగా దానితో పాటు మన వర్ష అయితే అది కూడా విజిట్ చేయడం జరిగింది. దానితో పాటు ఇక్కడ రైతులు అందరితో కూడా మాట్లాడడం కూడా జరిగింది. మీకు అందరికీ తెలిసినట్టు మనకు మ్యాంగో రేట్లు కొద్దిగా సమస్యస్ వచ్చినాయి, అందరికి తెలుసు. సో ఈ సమస్యస్ వచ్చినప్పుడు వెంటనే ప్రభుత్వం స్పందించి ఇప్పుడు ప్రతి ఒక్క కేజీకి కూడా ఒక 4 రూపాయల సబ్సిడీ కూడా ఇస్తున్నారు. సో ఈ రోజు మన మార్కెట్ విజిట్ చేసినప్పుడు కూడా ఆల్మోస్ట్ మన ప్రొడక్షన్ అయితే ఆల్మోస్ట్ ఒక 60-70% కంప్లీట్ అయిపోయింది. మన డిస్ట్రిక్ట్ కూడా అన్నమయ్య డిస్ట్రిక్ట్ సంబంధించి ఇంకా దాదాపు ఒక 8,000 to 9,000 మెట్రిక్ టన్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ప్రొడక్ట్. ఒక వచ్చిన 2 వారంలో కూడా ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ప్రతి రోజు ప్రొడక్షన్ కూడా ఈ రోజు మండీ విజిట్ చేసి ప్రతి రోజు ప్రొడక్షన్ కూడా చూస్తే కూడా ఒక దాదాపు 600 to 700 మెట్రిక్ టన్ వస్తున్నాయి. దానిలో వర్ష మన ఇండస్ట్రీస్ ఒకటి వారు మినిమం 300 మెట్రిక్ టన్ వాళ్ళకి రిమైనింగ్ బయట మార్కెట్ లేదంటే తిరుపతి, చిత్తూరు ఇలాంటి ఇండస్ట్రీస్ కూడా పంపిస్తున్నారు మన దగ్గర నుంచి. రైల్వే కోడ్ కాన్స్టిట్యుయెన్సీలో రైల్వే కోడ్